జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన భేటీ అవుతారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శించబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ పాటికే అగ్రి బాధితులకు భరోసా ఇచ్చింది. ఆ భరోసా అమలవ్వాలంటే అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచే నాయకత్వం కూడా కావాలని కొందరు బాధితులు కోరుకుంటున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసిన సర్కార్ వాటిని వేలం వేసి తమకు న్యాయం చేయాలన్నది బాధితుల డిమాండ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించి వారికి బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చారు. అగ్రిగోల్డ్ కుంభకోణం బయటపడి ఏళ్లు గడుస్తున్నా బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. తమకు న్యాయం చేయాలని, తమ డబ్బులు తమకిప్పించాలని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు పలుమార్లు రోడ్డెక్కారు. అగ్రి ఆస్తులు వేలం వేయాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని 20 నెలల క్రితం స్వాధీనం చేసుకున్నా ఇప్పటి వరకు వేలం వేయకుండా తాత్సారం చేస్తున్నారనేది బాధితుల ప్రధాన ఆవేదన. ఇప్పటికైనా ఆస్తుల్ని వెంటనే వేలం వేసి న్యాయం జరిగేలా చూడాలని అంతా కోరుతున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై అసెంబ్లీలోనూ రగడ నడిచినా అధికార విపక్షాల మధ్య గొడవకే అది పరిమితమైంది. ప్రభుత్వం మాత్రం సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినా న్యాయం ఎప్పటికీ జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధితుల తరపున రంగంలోకి దిగుతున్నారు. బాధితులకు ఆయన ఎలాంటి భరోసా ఇస్తారనేది చూడాల్సి ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి పవన్ కళ్యాణ్ నేరుగా గేట్వే హోటల్ కి చేరుకున్నారు. అక్కడి నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి రాబోతున్నారు. గేట్వే హోటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. దీప్తి, హోటల్ గేట్వే వద్ద అయితే పరిస్థితి పవన్ కళ్యాణ్ని చూడడానికి 2 కళ్ళు కాదు, 10 కళ్ళు కాదు, 100 కళ్ళలో కాదు, 1000 సంఖ్యలో కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ప్రశ్నించే పవన్ ఎప్పుడు వస్తాడు అని. ముందుగా జనసేన అధినేత పట్ల ఒక అంకితమైన ఫీలింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు, ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు. ప్రభుత్వాన్ని సైతం ఆయన స్పందింప చేయగలిగిన శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వైపు ఆశగా కొన్ని వేల కళ్ళు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం హోటల్ గేట్వే వద్ద ఆయన 9:30కి ఫ్లైట్ దిగిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రావడం, గేట్వే హోటల్ దగ్గర స్టే చేయడం ఇప్పటి వరకు కూడా మనం చూసాం. అయితే ఒక 2 నుంచి 3 నిమిషాల లోపు ఆయన కిందకి దిగుతారు. ఖచ్చితంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ఆయన తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడతారు అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు మీరు విజువల్స్లో ఏదైతే చూస్తున్నారో హోటల్ గేట్వే వద్ద టోటల్గా ఇన్సైడ్ ఉన్న లాబీ మొత్తం పెద్దవాళ్ళ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి, మగవాళ్ళు, జనసేన కార్యకర్తలు, హోటల్లో పనిచేసే వాళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ పేరు విన్న వెంటనే ఆయన ఫ్యాన్స్ అనే చెప్పాలా, ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం మనం చూస్తున్నాం. హోటల్ బయట అయితే ట్రాఫిక్, ఒక్క వెహికల్ కూడా నడవలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. బౌన్సర్స్ అలాగే పోలీస్ యంత్రాంగం విపరీతంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కానీ, కామన్ పబ్లిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా. అలాగే ఆయన కూడా చెప్పిన టైం ప్రకారం అంటే 9:30కి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు అని చెప్పారు. అదే టైంలో రావడం జరిగింది. సో దట్ ఇతరులకు ఇబ్బంది లేకుండానే జనసేన పార్టీకి సంబంధించి మీడియా అజెండా కానీ లేకపోతే వాళ్ళ కార్యాచరణ కానీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం హోటల్ గేట్వే వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో వితిన్ ఫ్యూ మినిట్స్ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గరికి వెళ్ళబోతున్నారు. అయితే లోపల ఇప్పటి వరకు ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అసలు అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేస్తూ ఉండడం మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఎంతమంది చనిపోయారు, ఇలా సూపర్ఫిషియల్గా ఉన్న డేటాకి సంబంధించి కాకుండా ఇన్ డెప్త్ అనాలిసిస్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా బాధితులకి న్యాయం చేసే విధంగా ఆయన మద్దతు ప్రకటిస్తారు అని చెప్తున్న నేపథ్యంలో చూడాలి. మరి కాసేపట్లో పైనున్న 109 రూమ్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కిందకి దిగుతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకి ఆయన వెళ్తారు. ఇది విజయవాడ హోటల్ గేట్వే వద్ద ఉన్న లేటెస్ట్ అప్డేట్. 2 to 3 minutesతో ఆయన కిందకి దిగుతారని తెలిసిన నేపథ్యంలో ఇది లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో.